వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవరెడ్డి గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నమస్తే. ఇక నిన్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎయిర్పోర్ట్ మెట్రో రూటు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అది ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైలు రూటు మారుస్తున్నట్టుగా మీడియాతో వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతోపాటుగా ఫార్మా సిటీ కూడా రద్దు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఫార్మా సిటీ ఇప్పటికే దాదాపు 12,300 ఎకరాల భూసేకరణ కంప్లీట్ అయి ఉంది. 9,213 ఎకరాలకు అక్కడ ఫస్ట్ ఫేజ్ అనుమతులు కూడా లభించినాయి. అక్కడ 48 ఎకరాల్లో 5,809 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు, ఇటువంటి రకరకాల నిర్ణయాలన్నీ జరిగిన తర్వాత చివరి దశలో రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. సో ఇవి ఎఫెక్ట్ అనేది ఎట్లా ఉండే అవకాశం ఉందనేది ఇవాళ ఒక చర్చనీయాంశంగా మారింది. వాసుదేవరెడ్డి గారు, మెట్రో రూట్ మార్పు అదొకటి, తర్వాత ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలు తీసుకుంది. ఇక మెట్రో విషయానికి వస్తే ఇప్పటిదాకా ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ చేసిందో రాయదుర్గం నుంచి, దానికైతే కిలోమీటర్కి 200 కోట్ల ఖర్చు అయితే, ఇప్పుడు కొత్త రూటుకు వెళ్తే కిలోమీటర్కి ఇంకో అదనంగా 50 నుంచి 60 కోట్లు పెరిగి 250 నుంచి ఇంకెక్కువ కోట్లకు అయ్యే అవకాశం ఉందన్నట్టుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలంటే రాజేష్ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చే చాలామంది ఏమనుకున్నారంటే జనరల్గా గత ప్రభుత్వం చేసిన వాటిని కొన్ని రోజులు కొనసాగిస్తూ ఆ తర్వాత వెసులుబాటును బట్టి, అంటే ఆర్థిక పరిస్థితిని బట్టి దాన్ని కొంత ఆలోచన చేస్తారేమో అని చాలామంది మేధావులు, విశ్లేషకులు కానీ మాలాంటి వాళ్ళు కూడా అదే అనుకున్నాం జనరల్గా. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి తీరు చూస్తూ ఉంటే, అంటే మొదటిసారి ప్రభుత్వం వచ్చింది, బయట వారు ఏం చెప్తా ఉన్నారంటే చాలా స్పీడ్గా పోతా ఉన్నారు, రేవంత్ రెడ్డి నిర్ణయాలు చకాచక చేస్తూ ఉన్నారు, చకాచక నిర్ణయాలు చేస్తున్నారు, మంచిగానే ఉన్నది కరెక్టే. కానీ ఎంత దాంట్లో ఏమన్నా ఉన్నదా లేదా, దాంట్లో ఇవ్వడానికైనా డబ్బులు ఉన్నాయా లేవా, ఎట్లా తీసుకురావాలనే దాని మీద ఆలోచన లేనట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు మెట్రో ఎయిర్పోర్ట్ రైలు రద్దు కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీకి సంబంధించింది కావచ్చు. ఇప్పుడు ఫార్మాసిటీకి మెట్రోకి సంబంధించింది ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఏముందని నిర్ణయాలు, ఇంకా దానికంటే ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఇవాళ ప్రజలకు బాగా ఇబ్బందికరం ఉన్న అంశాల పట్ల నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాలు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వారు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే రివ్యూ చేస్తూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, టీఎస్పీఎస్సీకి సంబంధించి రివ్యూ చేస్తూ ఉన్నాడు. దాని మీద ఇప్పుడు సిట్టింగ్ జడ్జి తోటి కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వమే ఒక సిట్ దాని మీద ఒక అప్పీల్ వేయాలని కూడా చూస్తూ ఉన్నదని చెప్పి అదొక వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మన ఫలక్నామా నుంచి ఎల్బీ నగర్ మీదుగా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ రూటు మ్యాప్ ఏదైతే ఉందో, ఇవాళ గత ప్రభుత్వం అన్ని ఆలోచన చేసి ఒక లాంగ్ రన్గా కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో అధికారిగా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో లాంగ్ రన్ నిర్ణయాలు తీసుకున్నారండి. ఏదైనా కూడా భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అది మెట్రో రైలు కావచ్చు, ఫార్మాసిటీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు. కానీ ఇవాళ వచ్చే అంటే ఇవాళ నాకు దీన్ని బట్టి చూస్తే నాకేమనిపిస్తూ ఉన్నదంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటే ఇవాళ ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేయకుంటే, ఒక పక్క కన్స్ట్రక్షన్ చేసేది లేదంటాడు, ఒక పక్క కొత్త కట్టేది లేదంటాడు, ఓ డిమాలిష్ చేసేది లేదు, బిల్డింగులు కొత్త నిర్మాణం చేసేది లేదని ఒక దక్క అంటుండు, ఇంకో పక్క ఎంసీహెచ్ఆర్డీలో క్యాంప్ ఆఫీస్ కట్టాలంటుండు, లేకపోతే అసెంబ్లీ శాసన మండలి కలిపి పార్లమెంటు ప్రకారం చేయాలి, దాన్ని అంతా కూడా రీమోడలింగ్ చేయాలని ఇంకో పక్క అంటా ఉన్నాడు. అంటే దీన్ని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ముందుగా ఇవాళ వాళ్ళు ఒక దిక్కేంది శ్వేతపత్రం విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ఉన్నారు. అంటే ఇవాళ వాళ్ళ వైఖరి ఎట్లా కనిపిస్తూ ఉన్నది అంటే, ఇవాళ మెట్రో రైలుకి సంబంధించింది కావచ్చు, లేదా ఇవాళ ఫార్మాసిటీకి సంబంధించి కావచ్చు. మనం ఫార్మాసిటీ గురించి కనుక ఆలోచన చేస్తే నిజంగా కూడా అదొక పెద్ద, ఇప్పుడు దాదాపుగా 20,000 ఎకరాల సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు దాదాపుగా 12,000 ఎకరాలకు పైగా అసలు సేకరణ అయిపోయిందండి.
12,000కు పైగా ఎకరాలు. ఈ రోజుల భూమి దొరకడమే కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ విజన్ తోటి 350 కంపెనీలు కూడా వాళ్ళ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం కోసం ముందుకు వచ్చి వాటికి సంబంధించిన అండర్స్టాండింగ్స్ కూడా జరిగిపోయినాయి, ఒప్పందాలు కూడా. సో ఇప్పుడు కొన్ని కంపెనీలు, విదేశీ కంపెనీలు వచ్చి ఆ ఫార్మసిటీలో పెట్టాలనే నిర్ణయం జరిగిపోయింది. 12,000 ఎకరాలది ఆల్రెడీ రైతులకు పరిహారం ఇవ్వడం అయిపోయింది. 20,000 ఎకరాల సేకరణ నడుస్తూ ఉన్నది. అది ఈ ప్రభుత్వం కూడా అనుకుంటే అది మొత్తం అవుతుంది. ప్రభుత్వం భూమి సేకరించడమే చాలా కష్టం అండి. అట్లాంటి నిర్ణయాన్ని ఇలా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో సేకరించి ఉన్నదాన్ని మీరు క్యాన్సిల్ చేస్తా అంటే ఇది ఎట్లా కనిపిస్తూ ఉన్నదంటే నిజంగా ఇది ఏదో కేసీఆర్ గారు చేసిన ఏది కూడా ఇక్కడ ఉండద్దు, నా మార్క్ ఉండాలి, రేవంత్ రెడ్డి మార్క్ ఉండాలన్నది ఇవాళ మెట్రో రైలుకి సంబంధించింది కావచ్చు, ఫార్మసిటీకి సంబంధించింది కావచ్చు, ప్రగతి భవన్కి సంబంధించింది కావచ్చు, ఇట్లాంటి కొన్ని అంశాలను చూస్తే ఇలా రేవంత్ రెడ్డి మార్క్ ఉండాలి తప్పితే ఇక్కడ కేసీఆర్ మార్కు ఏముండద్దు అనేది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ మీరు రాజకీయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఇలా ప్రజల కోణంలో చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. కాబట్టి ఇవాళ మెట్రో రైలుకి సంబంధించింది కావచ్చు, ఫార్మసిటీకి సంబంధించిన రద్దు కావచ్చు, వీటి అన్నింటినీ చూస్తే ఇలా ఏదో కేసీఆర్ గారు చేసిన వాటి అన్నిటి కూడా డిమాలిష్ చేయాలి, ఏది ఉండద్దు, వారి పేరు ఎక్కడ కూడా చర్చలకు రావద్దు అనేది మాత్రం ఇలా వారి నిర్ణయాలను చూస్తే కనిపిస్తూ ఉన్నది. పాపారావు గారు, ఇక్కడ నుంచి మెట్రో, రాయదుర్గం నుంచి మెట్రో ఎందుకు పెట్టారంటే సిటీ అంతా మెట్రో కవర్ అయ్యే విధంగా ఉండాలన్నది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఆల్రెడీ అటువైపు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఎట్లాగో మెట్రో ప్రాజెక్టు అది చేపడుతున్నందున సో ఆల్రెడీ అటు ఉంది కాబట్టి సిటీ అంతా విస్తరించి ఉంటే బాగుంటుందనే కాన్సెప్ట్తో ఒకటి. తర్వాత ఖర్చు కూడా 50 కోట్ల రూపాయలు కిలోమీటర్కి ఇక్కడ ఇటువైపు అయితే తక్కువ. సరే అది ఎటువంటి నిర్ణయం జరుగుతుందో ప్రభుత్వం అనేది దాన్ని ఇంకా డెసిషన్ అనేది తీసుకుంది రూట్ మార్చే విధంగా. మరోపక్క ఫార్మాసిటీ విషయం కూడా ఆల్రెడీ చాలా వరకు అక్కడ మన భూసేకరణ పూర్తి కావడం కావచ్చు, అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా అక్కడ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావడం, ఈ సమయంలో అక్కడ ఫార్మాసిటీ రద్దు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ నిర్ణయాలు అనేవి ఎటువంటి పరిణామాలు వచ్చే అవకాశం నిర్ణయాలు? మెట్రోకి సంబంధించినంత వరకు మొదటిది ఏంటంటే రూట్ మార్చాలంటే మనం అనుకున్నట్లు మార్చడానికి మెట్రోకి సంబంధించినంత వరకు అంత ఈజీ కాదు. మెట్రో రూట్ మార్చాలంటే దానికి ఒక స్టడీ అవసరం ముందు. అసలు ఆ రూట్ ఫీజిబిలిటీ ఒకటి, ఏ రూట్లో ఇప్పుడు ఒకటి ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు ఒక రూట్ ఉందంటే దానికి ఒక స్టడీ చేసి ఈ రూట్లో ఫీజిబిలిటీ ఉంటుంది అనేది ఒకటి చేసిన తర్వాత ఆ రూట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 5-6 రోజుల్లో ప్రకటించడం అంటే 10 రోజుల్లో ప్రకటించడం అంటే స్టడీ చేయాలి. అక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు ఈ రూట్ అసలు ఫీజిబుల్లా కాదా, ఈ రూటు వెళ్ళాలంటే ఎక్కడో చోట ల్యాండ్ తీసుకోవాలి, డిమాలిష్ అయ్యే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఏదో ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ ఫీజిబిలిటీ స్టడీ చేయకుండా సైంటిఫిక్గా దాన్ని చేయటం అనేది ఒక తొందరపాటు నిర్ణయం. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు భూసేకరణ ఇంకోటి. మళ్ళీ ఇప్పుడు భూసేకరణకి సంబంధించినంత వరకు ఇతరత్ర ఇప్పుడు కొత్త రూట్ అనేసరికి కొత్త భూములు సేకరించాలి, కొత్త వాళ్ళ దగ్గర నుంచి భూములు సేకరించాలి. అవి మళ్ళీ అదొక ఇష్యూ. ఎప్పుడైనా సరే భూసేకరణ అనేది అంత ఈజీగా జరిగేది కాదు, అంత తేలిగ్గా ఉండేది కాదు, అధ్యయనం లేకుండా ఆలోచించకుండా చేసేది కాదు. ఇంకోటి ఏంటంటే ఖర్చుగా మీరు చెప్పింది, అధికారులు చెప్పిన లెక్కలని మీరు చెప్పిన దాని ప్రకారంగా ఒక 50 కోట్లు 60 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుద్ది కిలోమీటర్కి అని చెప్పినప్పుడు అది మీకు ఎల్ఎన్టీకి ఖర్చు పెరుగుద్ది. ఖర్చు పెరిగినప్పుడు అది అల్టిమేట్గా ప్యాసింజర్ల మీదకే భారంగా వస్తుంది. ఎందుకంటే రికవరీ రూపంలో మళ్ళీ ఎల్ఎన్టీ బ్రేక్ ఈవెన్ కోసం ఆ పైన లాభాల కోసం ప్రయత్నం చేసినప్పుడు అది రికవరీ ఇప్పటికే కొన్ని ఉన్నాయి కదా చిన్న చిన్న విషయాల్లో ఏంటంటే మామూలు బస్సుల కంటే మెట్రోలో రేట్ ఎక్కువ ఉందనేది కొంత జనరల్గానే ఎప్పుడు గ్రంబ్లింగ్ ఉంది. సరే సర్దుకున్నది నడుస్తుంది, అది నడుస్తున్న క్రమం. ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా ఖర్చు పెరిగేటట్లయితే ఆ భారం ప్రభుత్వానికి లేకపోతే ఇంకోళ్ళకే కాదు, అల్టిమేట్గా కన్స్యూమర్స్ మీద పడుతుంది. కాబట్టి ఇదొకటి. ఇక ఫార్మాసిటీకి వచ్చేటట్లయితే ఏంటంటే ఈ నిర్ణయం ఖచ్చితంగా ఏంటంటే ఒక పెద్ద, ఎందుకంటే తెలంగాణ వైపు ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు చాలామంది తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణలోకి వచ్చిన పరిశ్రమలు ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలో చాలా పెద్ద భాగం ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నాయి. చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. ముఖ్యంగా సాఫ్ట్వేరే కాదు, ఈ మధ్యకాలంలో వచ్చిన పరిశ్రమల్లో మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీలు కూడా వచ్చే ప్రయత్నం, BYD కూడా చైనా కార్ల కంపెనీ వచ్చే ప్రయత్నం ఎన్ని జరిగినప్పుడు మీరు ఈ ఫార్మాసిటీ రద్దు అనేది ఏమవుతుందంటే ఆల్రెడీ కొన్ని పరిశ్రమలు అక్కడ రావడానికి సిద్ధపడుతున్నప్పుడు ఇది పెద్ద అందరికీ ఒక రాంగ్ మెసేజ్. తెలంగాణ ఇందాక మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ అక్కడ భూసేకరణ అనేది కంప్లీట్ అయ్యి ఉంది. దాదాపు 12,000కు పైగా ఎకరాల భూసేకరణ కంప్లీట్. రద్దు చేస్తే సేకరించిన భూమి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రైతులకు ఇచ్చే ప్రాసెస్ అదంతా దాంట్లో ఏమైనా సమస్యలు రావా మళ్ళీ?
అవి ఉంటాయి ఖచ్చితంగా. మరి పరిహారం ఇచ్చి ఉంటారు కదా, పరిహారం ఇవ్వటం ఏదో జరుగుద్ది కదా, జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఇవ్వటం అంటే ఇప్పుడు ఏమవుతుంది, అమరావతిలో భూములన్నీ చదువు చేసిన తర్వాత వ్యవసాయ భూములుగా తిరిగి మార్చలేని పరిస్థితి, అమరావతి రాజధాని కాని పరిస్థితిలాగే అవుద్ది ఇది కూడా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఏదో చేస్తుంది, డెవలప్ వర్క్ జరుగుతూ ఉండాలి కదా అక్కడ. నాకు తెలిసి అయితే వర్క్ జరుగుతూ ఉండాలి. మళ్ళీ ఆ భూములు వ్యవసాయ భూములుగా వాడాలా, మామూలుగా వాడాలి? సరే, అదొక ప్రశ్న. దాంతోపాటు అన్ని ప్రశ్నలను మించిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా పెద్ద రాంగ్ మెసేజ్ వెళ్తుంది ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలకి, పరిశ్రమలకి చాలా పెద్ద రాంగ్ మెసేజ్. ఎందుకంటే హైదరాబాద్ ఫార్మా హబ్ కూడా, ఫార్మాకి ఐటీకి హైదరాబాద్ హబ్బు, ఇట్లాంటి చోట ఫార్మా సిటీనే మొత్తంగా మార్చేస్తున్నారనేది, లేకపోతే ఇచ్చేస్తున్నారనేది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చాలా పారిశ్రామికవేత్తలకు ఒక మెసేజ్గా. ఎందుకంటే ఇది పూర్తిగా పొరపాటు నిర్ణయం. దాన్ని చేతులు గాలక ముందే వెనక్కి తీసుకుంటే కనుక, ఎందుకంటే తెలంగాణలో, హైదరాబాద్లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఎవరున్నారు, పాలకపక్షంలో ఎవరున్నారు అనేది పక్కన పెడితే, తెలంగాణలో హైదరాబాద్ నగరం చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన ప్రాంతం. ఇది బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి క్రమాన్ని, ఎందుకంటే ప్రతి వాళ్ళు చెబుతుంటారు అభివృద్ధి గతంలో ఎవరో చేశారో అది కంటిన్యూ అవుతుంది, అలాగే దానికి ఏదో కొత్తగా ఎవరేం చేయక్కర్లేదు అనేది. కొత్తగా ఎవరేం చేయక్కర్లేదు, కానీ కొత్తగా ఎవరు అడ్డం కూడా పడకుండా ఉండేటట్లయితే అది తెలంగాణ అభివృద్ధి సాఫీగా జరుగుతుంది. కాబట్టి రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు ప్రపంచానికి. పాపారావు గారు చెప్పినట్టు చాలా కంపెనీలు, ఇప్పుడు మొన్న కూడా ఒక కార్నింగ్ కంపెనీ ఇక్కడి నుంచి తమిళనాడుకు తరలి వెళ్ళిందండి. అంటే ఇక్కడ ఒక నవంబర్లో ఆలోచన చేసింది, ఆల్రెడీ వాళ్ళకు భూమి కేటాయింపులు జరిగినాయి. ఆల్రెడీ ఇక్కడ ఒక 980 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయం చేసుకున్నారు కార్నింగ్ కంపెనీ. గొరిల్లా గ్లాస్కు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇలా తెలంగాణ ప్రాంతంలో చేయాలి, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే, అంటే ఇది ఎటుంటుందో ఎటుపోతుందో అది ఏం చేస్తారో, ఇలా ఆనాటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో టీఎస్ఐ పాస్ అనే ఒక విధానం పెట్టి, సింగిల్ విండో విధానం ద్వారా 15 రోజులకే అనుమతులు ఇచ్చి వెంటనే కంపెనీలకు, అంటే ఎక్కడ కూడా నాకేమిస్తామని కాకుండా మీరు మా ప్రాంతానికి ఏం చేస్తారు అనేది పద్ధతిలో ఆనాడు మా ప్రభుత్వం పోయిన సందర్భం ఉన్నది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుందో, ఎంత కమిషన్ అడుగుతారో, కర్ణాటక లెక్క ఇక్కడ కూడా కమిషన్ల కార్యక్రమం చేస్తుందని చెప్పి ఇలా చాలా కంపెనీలలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ చాలా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ భూమి కూడా మొత్తం పడిపోయిన సందర్భం ఉన్నది. ఇలా అసలు భూమిని కొనే పరిస్థితి కూడా లేదు. సో అంటే ఇట్లాంటి సందర్భంలో, ఇట్లాంటి చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఫార్మాసిటీని రద్దు చేయడం అయితే ఏదైతే ఉందో నిజంగా కూడా అది, ఎందుకంటే అది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం కూడా అది. ఒక ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు కదా, టీఎస్పీఎస్సీ విధానం కూడా మార్చాలని చెప్తున్నాడు కదా. నువ్వు మార్చాలని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కూడా ఉద్యోగాలకు సంబంధించిన అంశమే. ఫార్మాసిటీ అనేది కూడా అనేక కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికే వచ్చి ఉన్నాయి. అంత పెద్ద ల్యాండ్ను కూడా సేకరణ చేయడం కూడా ఒక కత్తి మీద సామండి. అట్లాంటి ల్యాండ్ సేకరణ కూడా ఆనాటి ప్రభుత్వం చేసి ఉన్నదాన్ని రద్దు చేయడం అంటే, ఇప్పుడు మరి రద్దు చేసిన టీఎస్ఐఏసీ ఒక విశాలమైన రహదారులు నిర్మించింది, బ్రహ్మాండంగా 100 ఫీట్ల రోడ్ల నిర్మాణం జరిగింది, సైడ్ డ్రైనేజ్ల నిర్మాణం జరిగింది. ఇప్పుడు రద్దు చేసిన ఫార్మాసిటీకి సంబంధించినది ఆ భూమి ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. అంటే మీరు మళ్ళీ రైతులకు ఇస్తారా, లేదా మీరు రియల్ ఎస్టేట్ పెట్టి అమ్ముకుంటారా? అంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలని మీరు బాగా అనుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వము. మరి ఆ 20,000 ఎకరాల సేకరణలో 12,000కు పైగా ఎకరాల సేకరణ జరిగింది కాబట్టి ఆ 12,000 ఎకరాలను వడ్డీకి పావుషేరుగా మీరు రియల్ ఎస్టేట్ చేసి అమ్మేస్తారా ప్రభుత్వమే అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఉన్నది. ఇలా ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ రైతులకే ఇవ్వాలి కదా. ఒకవేళ కనుక మీరు రద్దు చేస్తాం డెఫినెట్ గా రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ వాళ్ళకి పరిహారం అన్ని అంది ఉంటాయి. మరి వాళ్ళ పరిహారం ఆనాటి ప్రభుత్వం వారికి పరిహారం అందించింది. ఆ కంపెనీలో వారికి దాదాపుగా 200 గజాల ప్లాట్ ఉచితంగా అందించడంతో పాటు అన్ని సంస్థలతో బిల్డింగ్ కట్టిస్తామని ఆనాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే ఈ కంపెనీలన్నీ కూడా పూర్తయిన తర్వాత వాళ్ళకల్లా జాబ్ ఇస్తామని కూడా హామీ ఇచ్చిన సందర్భం ఉంది ఆనాటి ప్రభుత్వం. కానీ ఇవన్నీ కూడా ఇవాళ మీరు వారు ఒక పక్క కలలు గంటా ఉన్నారు, ఇక్కడ కంపెనీలు వస్తున్నాయి, మా పిల్లలకు జాబులు వస్తాయి, మా ల్యాండ్ పోయింది, మాకు బ్రహ్మాండంగా ఇక్కడ ఇల్లు కట్టిస్తారని చెప్పి కలలు గంటున్న ఈ సందర్భంలో మీరు ఆ ఫార్మసిటీని రద్దు చేయడం ద్వారా మరి ఆ సేకరించిన భూమిని మళ్ళీ రైతులకు ఇస్తారా, మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా? మీరు చెప్పాలి ప్రజలకు కూడా. అది కూడా మీరు రద్దు అన్నప్పుడు అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సో కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలను చూస్తే ఇప్పుడు మనము ఇట్లా మాట్లాడితే అంటే బయట కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే, అవునండి 10 రోజులు కూడా కాలేదు కదా ప్రభుత్వం ఏర్పడి, మీరు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టినరా అంటే, ఇలా వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, మీరు నిర్ణయాలు చూస్తూ ఉంటే రేపు భవిష్యత్తుకు ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అసలు భవిష్యత్తులో ల్యాండ్ దొరుకుతుందా అండి?
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా భూమిని బంగారం చేసిండు కేసీఆర్ గారు. చేసిండు కాబట్టి ఇలా ఇంచు భూమి కూడా పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాంటి భూమిని ఇలా సేకరించి ఉంచిన భూమిని మీరు ప్రభుత్వం నుంచి వెళ్ళి రద్దు చేసి మళ్ళీ ఏదో చేస్తామంటే ఇది అన్ని కూడా వేరే వేరే ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద క్లారిటీ ఉండాలి ప్రభుత్వం. తప్పకుండా మనకు భూమి దొరకడమే కష్టంగా ఉన్నది తెలంగాణ ప్రాంతంలో. ఇలా తెలంగాణ ప్రజలు చూడలేదా, హైదరాబాద్ ప్రాంతంలో 1 ఎకరం 100 కోట్లు పలికిందండి ల్యాండ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఈ రాష్ట్రాన్ని? నాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిండు ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే ఇది భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నది. అందుకనే మన ఇల్లలకగానే పండుగ కాదు, ముందున్నది ముసుళ్ళ పండుగ అన్నట్టు ఇలా ఇల్లలకగానే పండుగ కాదు, మీరు ప్రభుత్వం ఏర్పడ్డది కదా అని చెప్పి కొన్ని నిర్ణయాలు మీరు ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టు దాని మీద విశ్లేషణ చేయాలి, మేధావుల నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఏమో తీసుకున్నాక తీసుకోండి, కానీ అంత తొందరగా నిర్ణయాలు ఎందుకు అనేది ఇలా అర్థమవుతుంది. పాపారావు గారు, అక్కడ భూముల సేకరణకు ముందుకు వచ్చినటువంటి రైతులకు అనేక రూపాల్లో వాళ్ళకి ఆ పరిహారం ఉంది. కొంతమందికి అభివృద్ధి చేసినటువంటి 121 గజాల ప్లాటు అట్లా ఇవ్వడం, తర్వాత ఎకరానికి కొంత అమౌంట్ ఇవ్వడం, కొంతమంది కోర్టుకి వెళ్ళి ఎక్కువ తెచ్చుకోవడం, ఇవన్నీ జరిగి ఉన్నాయి. సో ఇంత ప్రొసీజర్ జరిగినాక దీన్ని ఎట్లా ముందుకెళ్తారు రద్దుతో అనేది ఒక ప్రశ్న. అయితే అసలు ఫార్మా సిటీ అవసరం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఎట్లా గుర్తించింది? ఫార్మా రంగాన్ని డెవలప్ చేయడం కోసం ఈ ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఏ విధంగా చేసింది? అప్పుడు ప్రపంచ పటం మీదే ఐటీకి ఫార్మాకి తెలంగాణ చాలా పెద్ద స్థానం ఉంది. ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో, నాకు గుర్తులేదు కానీ ఆ సంఖ్య, ప్రపంచంలో తయారవుతున్న వ్యాక్సిన్లలో ఒక కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా లేకపోతే రకరకాల వ్యాక్సిన్లు ఉన్నాయి కదా, పోలియోకి ఇతరత్ర వ్యాక్సిన్లలో ప్రతి మూడిట్లోనూ ఏదో సంథింగ్ ఒకటి చాలా పెద్ద భాగం తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్ ఓ రకంగా హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్, అలాగే ఫార్మా క్యాపిటల్ మొత్తంగా ఫార్మా రంగానికి కూడా. ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలు కానీ, ఇక్కడ ఉన్నంత ఫార్మా అభివృద్ధి కానీ బహుశా ప్రపంచంలోనే ఇట్లా ఫార్మా క్యాపిటల్గా గుర్తు తెచ్చుకున్న నగరం. ఐటీ క్యాపిటల్ కంటే బెంగళూరు కాస్త మాట్లాడతాం, కానీ బెంగళూరుని దాటింది ఐటీ కూడా. కానీ ఓవరాల్ ఇట్లాంటి చోట మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అక్కడ అంటే మన కాలు కింద మనమే తవ్వుకున్నట్లు ఉంటుంది. ఇదేంటంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్లుగా. ఇప్పుడు ఎవరున్నారు? కేసీఆర్ గారు కాదు కదా అధికారంలో ఉంది, మీరు అధికారంలో ఉన్నారు. మీరు బాగా పరిపాలించుకోవాలని మీకు ఉండాలి, అది ఎవరో చెప్పేది కాదు కదా. మీరు బాగా పరిపాలించుకోవాలి, సమస్యలు తెచ్చుకోకూడదు, సమస్యల్లో పడకూడదు అనేది మీకు ఉండాలి. కానీ మీరు ఆ దృక్పథం లేకుండా మీరు సమస్యల్లో పడి హైదరాబాద్ని కూడా సమస్యల్లో పడేసి, తెలంగాణని సమస్యల్లో పడేసి, ఇది ఏమాత్రం సరైంది కాదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బహుశా, ఎందుకంటే దానిలో లోటుపాట్లు ఉంటే దాన్ని ఏమైనా పరిష్కారం చేసుకోవాలి తప్పితే అక్కడ ఏమైనా ఉంటే సమస్యలు, ఆ ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టినట్లు చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే దాని గురించి మీకు అభ్యంతరాలు ఉంటే దాన్ని పరిష్కారం చేసుకోండి. అంతేగాని ఓవరాల్గా ఒక హైదరాబాద్ గురించి ఒక నెగిటివ్ మెసేజ్ గ్లోబల్గా వెళ్ళేటట్లు చేయటం అనేది ఏమాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఇది సుమారుగా 1 కోటి మంది పైగా ఉన్నటువంటి, 1 కోటి జనాభా కూడా నాకు గుర్తులేదు కానీ 1 కోటి మంది పైగా ఉన్న తెలంగాణలోని హైదరాబాద్ నగరం తాలూకు, తెలంగాణ నగరం ఉన్న జనాభాలో 1/3 హైదరాబాద్లోనే ఉన్నారు. ఇట్లాంటి నగరం ఈరోజు ఒక రకంగా తెలంగాణకి గుండెకాయ. దీన్ని నష్టపరుచుకోవడం అనేది ఏమాత్రం ఎవరికి మంచిది కాదు. రైట్. కేసీఆర్ కు భద్రత కుదింపు, 10 ఏళ్ల సీఎం కు కేవలం వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సో ఒక 10 ఏళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కేవలం వై కేటగిరీ భద్రత ఏంటి అనే ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, దాంతోపాటుగా మాజీ మంత్రులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు సహా గెలిచినటువంటి మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ భద్రత పైన రకరకాల ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ సీఎంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడికి కేవలం వై కేటగిరీ భద్రత ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాసుదేవరెడ్డి గారు, కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి భద్రత గురించి ఇవాళ రానే అంటే వచ్చిన కొత్తలోనే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇమీడియట్లీ మాజీ ఎమ్మెల్యేలు అందరి భద్రత తొలగించాలని. ఇమీడియట్లీ ఇట్లా 3వ తారీఖు వచ్చింది, 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 7వ తారీఖు నాడు బాధ్యతలు తీసుకున్నారు కదా, 7వ తారీఖు నాడే మొత్తం ఇచ్చారు. ఉన్న 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా భద్రతను తొలగించేసారు. అంటే దాంతోపాటు అప్పుడు అట్లా ఇచ్చిండు. నిన్న స్టేట్మెంట్ చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు ఇలా ఒక 10 సంవత్సరాలు, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి గారిని చూడొద్దండి, కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత అండి. ఆనాడు దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన మేధావులు ఆనాడి పెద్ద పెద్దలు ఎట్లా ఉన్నో అట్లనే తెలంగాణ కోసం పోరాటం చేసిన అహర్నిశలు తెలంగాణ వాదం, తెలంగాణ నానుడిని మొత్తం ప్రపంచమంతా వ్యాపింపజేసిన నాయకుడు కేసీఆర్ గారండి. కేసీఆర్ గారు ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరిత్ర
ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రికి లేదండి. అట్లాంటి నాయకుని భద్రతను కుదించడం అంటే అసలు ఇది ఎట్లా ఉన్నదంటే అసలు పేరుకోపోయి నువ్వు హాస్పిటల్లో ఉంటే పరామర్శిస్తావు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మళ్ళీ బయటకు వచ్చి పెట్టేది పెడతా ఉన్నా. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా చూస్తూ ఉన్నారంటే అంటే ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన నాయకులకు భద్రత ఉండద్దు, వాళ్ళని లెక్కలోకి తీసుకోవద్దు, వారు ఏం చెప్పినా మీరు ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు, మీరు ఏం పని చేయొద్దు అనే దిశగా ఆలోచన చేస్తాడే రేపు భవిష్యత్తులో అనేది కనిపిస్తూ ఉన్నది. ఇది కక్ష సాధింపుగానే చూస్తూ ఉన్నాం. మరి గతంలో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేసిన చంద్రబాబు నాయుడు గారి కేటగిరీ జెడ్ కేటగిరీలో ఉన్నదండి వారి భద్రత. అనేక మంది ముఖ్యమంత్రులు గతంలో చేసిండ్రు, వారికి ఇప్పటికి కూడా భద్రత తగ్గించలేదు. ఇప్పుడు భద్రత తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఇబ్బంది ఏమున్నది? ఒక ముఖ్యమంత్రిగానే చూడొద్దని నేను అంటున్నా కేసీఆర్ గారిని. ఒక ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకునిగా చూడండి మీరు రేవంత్ రెడ్డి గారు. మీరేమనుకుంటున్నారంటే నేను ముఖ్యమంత్రి అయిపోయినా కదా, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు భద్రత అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజలేం భావిస్తూ ఉన్నారంటే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన ధీరోదత్తుడు, ఒక యోధుడు, ఒక వీరుడు అని ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇలా ఓట్లు అనేది ఇప్పుడు సర్వసాధారణం అండి, గెలుపు ఓటములు సర్వసాధారణం అండి. కానీ చివరి స్థాయిగా కేసీఆర్ గారికి నిలిచే స్థానం ప్రజల్లో చిరస్థాయిగా గుండెల్లో ఉన్న స్థానం ఏంటిది అంటే తెలంగాణ తీసుకొచ్చిన యోధుడు వీరుడు అనే ఒక స్థాయి, ఒక చిరస్థాయిగా నిలబడేది అదొకనే అండి. అట్లాంటి నాయకుడిని మీరు భద్రత తొలగించడం అంటే, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరంతా ఏందండి? తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో అనేక విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో ఒక మూలను చూపించిన చరిత్ర వాళ్ళ కేటీఆర్ గారిది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు. మరి అట్లాంటి నాయకులు మీరు భద్రత కుదిర్చిర్రు అంటే ఇది కావాలని చేసినట్టే కనిపిస్తూ ఉన్నది తప్పితే ఇదేదో రొటీన్గా ఇలా పోలీసులతో ఒక రిపోర్ట్ ఇప్పించిండ్రు అసలు ఇబ్బంది లేదని మీరు ఎట్లా చెప్తారండి? ఇబ్బంది లేదని మీరు ఎట్లా చెప్తారు? అంటే పోలీసు చెప్పారు కాబట్టి నేను దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నాను రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అంటే మీ ప్రభుత్వం, మీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉన్నది కాబట్టి మీరు నిర్ణయాలు ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇది మాత్రం ప్రజల్లో ఇది హర్షించారండి. ఇది ప్రజలు నిజంగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే ఇలా ప్రతి పౌరుడు కూడా వ్యతిరేకిస్తూ ఉన్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇది కక్ష సాధింపుగానే జనమంతా కూడా చూస్తారు. రైట్ పాపారావు గారు, అంటే కేసీఆర్ గారి భద్రత పైన ఇంటెలిజెన్స్ విభాగం మరోసారి పునరాలోచించాలన్నటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది, ఆ మాట వినిపిస్తుంది. సో అదొక అంశం అయితే నాయకుల భద్రత పెంపు లేదా భద్రత కుదింపు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? వీటి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? లేదంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులకి ఉండాల్సినటువంటి భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎట్లా ఆలోచించాలి? అంటే కేసీఆర్ గారికి సంబంధించినంత వరకు ఒకటి ప్రధానంగా ఆయన తెలంగాణకే ఆయన ఒక ఖజానా, ఒక వనరు. అంటే ఆయన మేధో సంపత్తి అనేది తెలంగాణకి ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారిని పరామర్శించడానికి మీ సలహాలు కావాలని చెప్పే మాట అన్నారు. మీ సలహాలు కావాలన్నప్పుడు తెలంగాణ గురించి కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన బహుశా నాకు తెలిసి ఎవ్వరికీ లేదు. ఇక్కడ స్పష్టంగా గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు కేసీఆర్ గారు ఇంచి గురించిన అవగాహన ఉంది కేసీఆర్కి. అలాంటి కేసీఆర్ ఈరోజు తెలంగాణకి ఒక సంపద, తెలంగాణ తాలూకు ఆస్తి. ఆయన దాన్ని కాపాడుకునే బాధ్యత, మేధో సంపదని కాపాడుకొని సలహాలు కావాలని మీరు నిజంగా అన్నప్పుడు, మీరు బాగుండాలని కోరుకున్నప్పుడు, పరామర్శించినప్పుడు, ఆయన బాగుండాలని కోరుకున్నప్పుడు ఈ చర్యలు జరగకూడదు. ఒకవేళ ఇంటెలిజెన్స్ నివేదికలు ఏదైనా థ్రెట్లు ఏదైనా వచ్చినా మీరు జాగ్రత్తగా ఆలోచించి దాన్ని కాపాడుకునే బాధ్యత. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్. ఈరోజు ఆయన కూడా మాటకొస్తే మామూలు ఎమ్మెల్యే. కానీ ఆయన మామూలు ఎమ్మెల్యే అయితే ఆయన మామూలు ఎమ్మెల్యే అయినా ఆయనకి ఈరోజుకి జెడ్ కేటగిరీ భద్రత ఉంది. ఎందుకంటే ఆయన మామూలు ఎమ్మెల్యే పరాదులేండి, అది మామూలు ఎమ్మెల్యే అయినా జెడ్ కేటగిరీ భద్రత ఉంది. అంటే పదవి పోయిందని చెప్పి జెడ్ కేటగిరీ భద్రత తీయాలి. ఆయనకు ఒకప్పుడు ముప్పు ఉందనే దాని మీద ఆ జెడ్ కేటగిరీ భద్రత కంటిన్యూ అవుతుంది. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి చాలా చర్చలు వచ్చినాయి. కానీ ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పదవి పోయినంత మాత్రాన ఒక మనిషికి ఉన్న థ్రెట్ పర్సెప్షనో లేకపోతే ఇంకోటి మారిపోయిందని. అందుకని ఏంటంటే యాక్సెస్ పెరుగుద్ది, ఎవరికైనా హామ్ చేయాలనుకునే వాళ్ళకి యాక్సెస్ పెరుగుద్ది పవర్ లేనప్పుడు. కాబట్టి ఏంటంటే భద్రత అనేది నాన్ నెగోషియబుల్. అంటే దాని విషయంలో రాజీలు లేవు ఎవరికి. ఎవరైనా సరే రేపు పొద్దున కాంగ్రెస్ ఓడిపోయిన నాయకులకైనా దాని విషయంలో నాన్ నెగోషియబుల్ అది. ఎందుకంటే భద్రత అనేది బేసిక్ ఫండమెంటల్గా ఒక పరిపాలకుడికి కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి కానీ కనీసం చేయాల్సినటువంటి డ్యూటీ.
కానీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు చేస్తున్న దానిలో ఎందుకంటే నేను ఉదాహరణ చెబుతా. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ సంపద ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి, కౌంటింగ్ అయిపోయిన తెల్లారి, రిజల్ట్స్ వచ్చిన తెల్లారి హిందూ పత్రికలో వచ్చిన వార్త ఏంటండి, స్టోరీ ఏంటండి, 67% మంది తెలంగాణలో కేసీఆర్ గారితో సంతృప్తిగా ఉన్నారు. కానీ ఎందుకు ఓడిపోయారో తెలియని స్థితి అనేది ఒకటి, దాని గురించి వివరమైనటువంటి సర్వే ఒకటి, స్టోరీ ఒకటి వచ్చింది. అంటే ఇంతమంది ప్రజాదరణ, తెలంగాణ ప్రజల ప్రజాదరణ ఉన్నటువంటి ఒక మహానేత, ఆయనకి మీరు కనీసం గౌరవంగాను, కనీసం అంటే స్టేటస్ పరంగా కాదు నేను అంటుంది, ఆయన భద్రతని ఆయన్ని అవమానించే విధంగా, రెండోది ఆయనకి థ్రెట్ పెరిగే విధంగా, ఆయన థ్రెట్ అవకాశాలు ఆయన మీద, అంటే మీరు హాస్పిటల్లో పరామర్శించింది నిజమా, ఈరోజు మీరు ఆయనకి భద్రత తీసేసింది నిజమా, హాస్పిటల్లో మీరు పరామర్శించి ఆయన సలహాలు సంప్రదింపులు కావాలి, మీరు మాకు కావాలని చెప్పినప్పుడు అది నిజమైతే కనుక ఇది జరగకూడదు. కాబట్టి ఏంటంటే ఈ రోజు దాని విషయంలో కూడా పునరాలోచన జరగాలి. ఎందుకంటే కేటీఆర్ గారి విషయం కూడా తీసుకుంటాం. అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ ఆ వ్యక్తులకు ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది, ఆ వ్యక్తులకు ఉన్నటువంటి స్పెషల్ ఇమేజ్, అవన్నీ కూడా భద్రతా పరంగా దృష్టిలో ఎట్లా పెట్టుకోవాలి, వాళ్ళకి థ్రెట్ ఉంటుందా లేదా తర్వాత అదొకటి. కేటీఆర్ గారికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా వేదికల మీద కూడా ఆయన, ఆమె ఎవరో ఒక ఆమె అంత దావోస్ వెళ్ళినప్పుడు ఎక్కడో ఈయన భావి భారత ప్రధాని అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఈయన కాబోయే ప్రధాని భారతదేశానికి ఖచ్చితంగా నేను చెబుతున్నానని చెప్పి వేరే విదేశస్తురాలు అంటే ఆయనకు ఉన్నటువంటి ఆయన పడ్డ కష్టం, విదేశాలకు పోయినప్పుడు మీటింగ్ టు మీటింగ్, రోడ్ల పక్కన తింటా మీటింగ్ టు మీటింగ్ ఆయన తిరిగినటువంటి కష్టం కానీ, తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్ర కానీ, ఆయన కూడా ఒక ఏంటంటే ఆధునిక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటాం, అత్యాధునిక టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో కానీ, దాని తాలూకు సాఫ్ట్ స్కిల్స్, మీకు కిటెక్స్ అక్కడి నుంచి తరలిపోబోతుంది కేరళ నుంచి అనగానే చాలామంది దానికోసం ప్రయత్నం చేశారు చాలా రాష్ట్రాలు. కానీ కేటీఆర్ గారు ఇమీడియట్గా చార్టర్డ్ ఫ్లైట్ పంపించి కిటెక్స్ ఆయన్ని సీఈఓని రప్పించి హైదరాబాదు అప్పటికప్పుడు డీల్ చేసుకున్నటువంటి ఇది తెలంగాణకు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ ఎక్కడా లేదు ఈ దేశంలో. ప్రపంచంతో పోటీ పడుతుంది తెలంగాణ పక్క రాష్ట్రాలతో కాదు. దీని అంతటికీ కేటీఆర్ఏ వనరు. మీరు ఎందుకంటే ఆయన్ని కూడా ట్యాప్ చేసుకుని, ఆయన్ని కూడా ఉపయోగించుకొని లెట్ దేర్ బి ఏ సార్ట్ ఆఫ్ కోఆర్డినేషన్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అనే మనస్తత్వంతో ఆలోచిస్తే కనుక కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ వేరు, సహకారం కూడా ఉండాలి, పోటీతో పాటు సహకారం కూడా ఉండాలి. మీరు ఆ సహకారం తీసుకోవడం చేత అయితేనే కూడా పరిపాలన సుస్థిరం అవుతుంది. వారు చెప్పిందే కాకుండా ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు కూడా అండి. ఇలా ప్రధాన ప్రతిపక్షానికి కేసీఆర్ గారి నాయకుడు ఎల్పీగా ఎన్నుకొని మొన్ననే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మీరు ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే గుర్తింపు కూడా లేదా? అంటే పదవి పోగానే అన్నీ పోతాయా అండి? ప్రజానేతగా ఉన్నారు. ప్రజల ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్కి కూడా మనం సెక్యూరిటీ ఇస్తాం, ఏదన్నా సినిమాకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే టైప్ ఆఫ్ సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తాం. అట్లాంటి సెలబ్రిటీలు అండి వీళ్ళు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళంతా సెలబ్రిటీలు, ప్రజలతో మమేకమయ్యే నాయకులు. రేపు అన్నకెళ్ళి అనేక ఉద్యమ సందర్భాల్లో అనేక మందిని అనేక రకాలుగా అన్నారు కదా, ఆ అన్న వాళ్ళు రేపు ఏమైనా భద్రత కుదించిన తర్వాత ఏమైనా చేస్తే దానికి బాధ్యులు ఎవరు? సో కాబట్టి ఇలా మీరు ఒకటే కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఇలా ఏదో కక్షపూరితంగానే ప్రతిదీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను మీరు నిలిపివేస్తారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినట్టే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా నిలిపివేస్తూ ఉన్నారు. రెండవది ఫార్మసిటీకి సంబంధించిన రద్దు కావచ్చు, లేదా మెట్రో రైలుకు సంబంధించిన అలైన్మెంట్ మార్పు కావచ్చు, లేదా ఇప్పుడు కుదింపు కావచ్చు. వీటన్నిటిని చూస్తూ ఉంటే కనుక రేవంత్ రెడ్డి గారు కావాలనే చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా అనిపిస్తూ ఉన్నదండి, అలా రేవంత్ రెడ్డి వెనుక ఇంకెవరో ఉండి నడిపిస్తూ ఉన్నట్టు మాత్రం కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డే కాదు నిర్ణయాల వెనుక ఇంకెవరో బ్యాక్ ఎండ్ ఉండి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అన్నది ఇలా ఆయన నిర్ణయాలను బట్టి చూస్తే కనిపిస్తూ ఉన్నది. ప్రజలు అన్నింటినీ గమనిస్తారు. కాబట్టి ఇలా ప్రజానేతగా ఉన్న కేసీఆర్ గారి భద్రత కుదింపు ఏదైతే ఉన్నదో ఇది నిజంగా కూడా పునరాలోచించవలసిన అవసరం అయితే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఒక బంగారు పల్లెంలో పెట్టి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కానీ పదే పదే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అప్పుల కుప్పలు చేశారని మాత్రం ఎవరు అనాల్సిన పని లేదు. చాలా ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఒక మంచి రాష్ట్రాన్ని అందించాము. దానికి ఆర్బీఐ నివేదికలే అందుకు నిదర్శనం, సాక్ష్యం. కాకపోతే ఆర్బీఐ నివేదిక ఇటీవల విడుదల చేసినటువంటి ఆ నివేదిక చూడండి అంటూ కూడా ఆయన సలహా ఇచ్చారు. ఇటీవల విడుదల చేసినటువంటి ఆ తాజా నివేదిక ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ 84.2%తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఇది స్వయంగా ఆర్బీఐ నివేదికలో పొందుపరచబడినటువంటి అంశం. వాసుదేవ్ రెడ్డి గారు, ఇవాళ నిజంగా కూడా మన వినోద్ కుమార్ గారు మాట్లాడిందనే కాకుండా
ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం ఏర్పడడం నుంచి వెళ్ళి వాళ్ళు అనేక అమలుకు నోచుకొని హామీలను ప్రజలకు ఇచ్చారండి. ప్రజలకు ఇచ్చినాక వాటిని అమలు చేయాలంటే ఇప్పుడు వాళ్ళకు కత్తి మీద సాము లెక్క అయిపోయింది. కత్తి మీద సాము లెక్క అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి అంటే ఇప్పుడు రోజువారీగా ఇప్పుడు ఏదో ఒక ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ ఉన్నారు. రివ్యూ చేసి దీంట్లో ఇన్ని వేల కోట్ల అప్పులు చేసింది, ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని వేల కోట్ల అప్పులు చేసింది అని చెప్పి రేపు అసెంబ్లీ ముందట కానీ ప్రజల ముందట కానీ ఏం చెప్తారంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం అప్పుల కుప్పలు చేసింది, మేము అమలు చేయడం మాతోటి కాదు, మాకు ఇంకా సమయం కావాలి, ఈ 100 రోజులలో కాని పని అని చెప్పి చెప్పడానికి ఇదంతా చేస్తున్న ఒక నాటకం. దానికి నిదర్శనం బెస్ట్ ఉదాహరణ ఏం చెప్తామంటే ఇప్పటిదాకా వినోద్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ఇవాళ మేము చెప్పడం కాదు, ఈ ఆర్థిక శాఖ మంత్రి నూతనంగా నిన్ననే బాధ్యతలు తీసుకున్న బట్టి విక్రమార్క గారు ఒక బుక్ రిలీజ్ చేసిండండి. ఇది నేను బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ తీసుకున్నాను, ఇది కలర్లో ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక బుక్ రిలీజ్ చేసింది, తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్ అంటే ఈ బుక్లో ఏముందండి అంటే నేను చిన్నగా చెప్తాను అంటే బ్రీఫ్గా. ఈ బుక్లో ఉన్న అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది, ఏర్పడిన ఈ 9.5 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఎగబాకిందనే విషయాలు ఈ బుక్లో ఉన్నాయండి. ఇది అయితే గత ప్రభుత్వం చేసినాయి కదా, ఈ ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా అయితలేదు కదా, కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన ప్రభుత్వం కదా. ఈ బుక్ చూడండి దయచేసి మేధావులారా, దయచేసి ప్రజలారా, మీరు గూగుల్లో ఉంటుంది కావచ్చు, సెర్చ్ చేయండి. తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్, దీంట్లో అన్నీ ఉన్నాయి, ఎంత అప్పు చేసారు, దేనికి ఎంత ఖర్చు పెట్టిన అన్ని కూడా ఉన్నది. దీంట్లో ప్రధానంగా ఇలా వాళ్ళు చెప్పేదంతా కూడా శుద్ధాబద్ధం. కాంగ్రెస్ నాయకులు చెప్పే ఏదైతే అప్పుల కుప్ప చేసిన చెప్పేది ఉన్నదో అప్పుల కుప్ప నిన్ననే ఇచ్చింది నివేదిక, ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. సొంత రాబడి పెంచుకోవడంలో తెలంగాణ నాటి ప్రభుత్వం చాలా చొరవ చూపింది. వారు ఆ సొంత రాబడితోటి సొంత ఆదాయాన్ని పెంచుకొని అంటే ఇప్పుడు అప్పులు ఎవరి కోసం చేసినామండి, అప్పులు చేసి సంక్షేమ పథకాలు చేయలేదు గత ప్రభుత్వం. కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పులు చేసిన ప్రతిదాన్ని కూడా మానవ వనరుల మీద పెట్టుబడి పెట్టినాం. అది దాంతో అనేక ఒక ఇంత పెడితే 10 ఇంతలు ఆదాయం వచ్చింది. ఇలా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినా, లేకపోతే విద్యుత్ మీద ఖర్చు పెట్టినా, 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి దాని మీద ఖర్చు పెట్టినా, దేని మీద ఖర్చు పెట్టినా అది ప్రజలకు ఉపయోగపడేదే తప్పితే ఇదేదో సొంతగా ఒక స్కీమ్ తీసుకొని ఆ స్కీమ్ ఇంట్లోకి ఇచ్చే పద్ధతిగా ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక దేశమైనా ఒక రాష్ట్రమైనా అభివృద్ధి సూచిక చెప్పేది ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి. ఇలా గతంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నది, 1,24,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఆనాడు ఇలా 3,12,000 ఎగబాకింది కేసీఆర్ గారి నాయకత్వంలో. అంటే ఇది ఒకటే చూస్తారండి, ఒక పెట్టుబడి పెట్టాలన్నా, ఒక కంపెనీ ఒక రాష్ట్రానికి తరలి రావాలన్నా, ఒక కంపెనీ ఒక దేశానికి తరలి రావాలన్నా ఆ దేశ జీడిపి కానీ, ఆ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఆ రాష్ట్ర జిఎస్డిపి కానీ దీన్ని ఆధారం చేసుకునే వివిధ కంపెనీల రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి ఇలా గతంలో మా ప్రభుత్వం చేసిన అప్పులు ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిన తప్పితే దాన్ని ఏదో సొంతగా చేసినది కాదనే విషయాన్ని ఇలా ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిలువలు పలువులుగా చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి ఈ యొక్క శ్వేతపత్రం అని చెప్తా ఉన్నది. ఇలా గతంలో అనేక శ్వేతపత్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయినా జిఎస్టిపి అయినా కూడా ఇలా నెంబర్ 1లో ఉంది. ఇలా అప్పులో కూడా ఇలా అప్పు అంటారు కదా, అప్పులో కూడా ఇలా కింద నుంచి వెళ్ళి 5వ రాష్ట్రం అండి తెలంగాణ రాష్ట్రం. మనకన్నా అప్పులు ఎక్కువ చేసిన రాష్ట్రం 25 రాష్ట్రాలు, 22 రాష్ట్రాలు ఉన్నాయండి. అంటే ఒకసారి ఆలోచన చేయాలి. పాపారావు గారు వారు ప్రస్తావించినట్టుగా మొన్న రిలీజ్ చేసినటువంటి ఆ బుక్ తెలంగాణ అట్ గ్లాన్స్ అనేది తెలంగాణ ఎకానమీ ఎట్లా పురోగతి సాధించింది అనేది చాలా సవివరంగా దాంట్లో పొందుపరిచారు. అదొకటి. తర్వాత ఆర్బీఐ విడుదల చేసినటువంటి నివేదికకు సంబంధించి సొంత రాబడి పెంచుకునేటువంటి రాష్ట్రాల జాబితాలో నెంబర్ 2nd ప్లేస్లో దేశంలో ఉంది. సో దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా కొనసాగించాల్సిన అవసరం ఉంది. సో అప్పులు ఇవన్నీ రకరకాలుగా ఇవాళ మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం అనేది జరగొద్దు అనేదే బీఆర్ఎస్ పార్టీ హితవు పలుకుతా ఉంది. అప్పుల గురించి మాట్లాడటం అనేది పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం. ఇది నేను పని చేయకుండా ఇక్కడ బాగాలేదని చెప్పడం ఎందుకంటే నిజంగా బాగాలేదా అంటే నిజంగా బాగాలేదనే దానికి విరుద్ధంగానే ఆ బట్టి గారు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ ఒకటి చెబుతుంది. దాంతోపాటు మనం గణాంకాలు తీసుకుని చూసేటట్లయితే తెలంగాణలో అప్పులు నిన్నే అనుకుంటా బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో దేనిలో వచ్చిన
దీని ప్రకారంగా 35% ఆఫ్ జిఎస్డిపి టు డెట్ రేషియో, అంటే జిఎస్డిపి అంటే ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత, దానికి అప్పుల శాతం ఎంత ఉంది దానిలో చూసుకుంటే 35% పైన ఉన్న రాష్ట్రాలు 12 ఉన్నాయి. ఆ 12 రాష్ట్రాల్లో తెలంగాణ లేదు. తెలంగాణ అప్పులు జిఎస్డిపి రేషియో 27.4%. కాబట్టి తెలంగాణ ఇందాక పెద్దలు చెప్పినట్లుగా కింద నుంచి 5వ స్థానంలో ఉంది అప్పులు చేసిన దానిలో. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ జిఎస్డిపితో. మరి ఇట్లాంటప్పుడు అదే కాదు, ఆదాయ వనరుల పెంపుదల కల్పన, మీరు చెప్పిన ఎస్ఓటిఆర్ అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన పన్నుల రూపంలో వెళ్ళిన దానిలో మన వాటా మనకు వస్తుంది మళ్ళీ తిరిగి. అది ఓ పక్కన పెడితే అది సంబంధం లేకుండా కేంద్రం నుంచి మన వాటా మనకు వచ్చేదాంతో సంబంధం లేకుండా ఇక్కడ వ్యాట్ ద్వారానో సేల్స్ ట్యాక్స్, వ్యాట్ ద్వారానో ఎక్సైజ్ డ్యూటీనాను, ఇట్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారానో ఇట్లా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 73% దాకా ఈ ఆదాయమే ఉంది. అంటే 100 రూపాయల్లో 73 రూపాయలు మనకి ఇక్కడ జనరేట్ అవుతున్నాయి, ఒక 27 రూపాయలు మాత్రం నుంచే కేంద్రం నుంచి వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి సొంతగా ధనిక రాష్ట్రంగా ఉన్న పటిష్టమైన స్థితిలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. మీకు తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఇది ధనిక రాష్ట్రమే, కానీ ఏంటంటే అప్పటికి ఇప్పటికి కూడా సొంత ఆదాయ వనరులు 3 రెట్లు పెరిగినాయి. ఎస్ఓటిఆర్ అని ఏదైతే ఇందాక నేను చెప్పానో అది తెలంగాణ వచ్చిన నాటికి ఈ రోజుకి 3 రెట్లు పెరిగింది. అలాగే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 రెట్లు పెరిగింది. జిఎస్డిపి ఏదైతే జీడిపి లాగా మనం చూస్తామో అది 3 రెట్లు పెరిగింది. అలాగే తెలంగాణ అభివృద్ధి, జిఎస్డిపి అంటే తెలంగాణ స్థూలంగా ఎంత సంవత్సరానికి అభివృద్ధి చెందుతుంది అనేది దేశ సగటు కంటే చాలా బ్రహ్మాండమైనటువంటి, దేశ సగటు ఎంత ఉంటుంది 8%, 7% వేసుకున్నా దానికంటే చాలా పెద్ద స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంటే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఈరోజు అగ్రగామిగా ఉంది. అట్లాంటి తెలంగాణలో పైగా ఎస్ఓటిఆర్కి ఒకటి అప్పులు అన్నారు. అప్పులు అన్నా కానీ మీకు ఎస్ఓటిఆర్ అనేది ఏంటి, ఏ నెలకి ఆ నెల మీకు వచ్చే ఆదాయం. మీరు ఈ నెల రేపు 1st తారీఖు వస్తే మీకు కనపడే ఆదాయం ఒకటి ఉంది. మీరు అప్పుల గురించి ప్రస్తావిస్తున్నారు, అప్పులు అనేది అబద్ధం, అది పక్కన ఇందాక చెప్పాను. కానీ ఎస్ఓటిఆర్ అనేది ప్రతి నెల స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ సెంట్రల్ నుంచి వచ్చేలోపే మీకు ఆదాయం వస్తుంది. కాబట్టి మీరు రైతు బంధు గురించో లేకపోతే మహాలక్ష్మి గురించో ఇతరత్ర సాకులు చెప్పడానికి ఆస్కారం లేదు. నెల తిరిగేసరికి మీకు వచ్చే ఆదాయ వనరులు వచ్చి పడుతున్నాయి. లేకుంటే గత రాష్ట్ర ప్రభుత్వం కూడా పింఛన్లు ఇట్లాంటివి ఇవ్వగలిగేది కాదు. కాబట్టి ఏంటి, నెల తిరిగేసరికి ఎస్ఓటిఆర్ ఎక్కువ ఉన్న రాష్ట్రంగా ఎక్కువ వనరులు మిగతా రాష్ట్రాల కంటే మీకు వచ్చి చేరుతున్నాయి ఖజానాలో. రేపు 1st తారీఖు వస్తే మళ్ళీ ఖజానాలో వచ్చి చేరుతాయి మళ్ళీ మొత్తం. కాబట్టి ఇదేంటంటే కేవలం సాకులు మాత్రమే. ఆ రికరింగ్ సైకిల్ ని తెలంగాణ ప్రభుత్వం ఇంకొకటి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి, ఒక్క అప్పు కూడా తీసుకోకుండా స్టేట్ రెవెన్యూ తోటి ప్రభుత్వం నడిపిస్తామని హామీ ఇవ్వగలుగుతారా మీరు? అసలు పైసా అప్పు తీసుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఒక్క పైసా కూడా అప్పు చేయము, అసలే అప్పు చేయకుండా స్టేట్ రెవెన్యూ తోటి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తామని మీరు హామీ ఇవ్వగలుగుతారా చెప్పండి? అది ఎవరితో సాధ్యం కాదు. ఇలా అప్పుల గురించి మాట్లాడుకుంటే మీరు పాలిస్తున్న రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా అప్పు చేసిన అదే అప్పు దేనికోసం చేసినాం అనేది ఇంపార్టెంట్ అండి. దేనికోసం చేసినా దేని మీద పెట్టుబడి పెడుతుంది అనేది బాగా ఆలోచన. ప్రతి పైసను కూడా చాలా పగడ్బందీగా ప్రణాళికతోటి ఖర్చు పెట్టిండు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చెప్పాలి తప్పితే అప్పుల కుప్పైంది ఇలా అని చెప్పి ప్రజలను మీరు కన్ఫ్యూజ్ చేసి తప్పుదోవ పట్టించే కార్యాచరణను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉన్నదో ఒక బీఆర్ఎస్ పార్టీగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఫర్దర్ ఇంకా భవిష్యత్తులో కావచ్చు, తప్పకుండా వారు ఇచ్చిన హామీలపైన నాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమి చేసిన విషయాలపైన కూడా తప్పకుండా ఇంకా ప్రజలను చైతన్యం చేసి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడానికి భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తే ప్రజల మధ్యలో ఉంటామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా, మీ ట్యూనిస్ వేదిక ద్వారా ప్రజలు వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.